యేసుక్రీస్తు నామమున చేరిన సహోదరులందరకు పేరు పేరున వందనములు తెలియజేస్తున్నాను. దేవుని కృపలో ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. బైబిల్ స్టడీ, బైబిల్ అండర్స్టాండింగ్, బైబిల్ అవలోకనము మనం కొన్ని నెలలుగా నేర్చుకుంటున్నాం. మరి ఈరోజు పాఠము నేర్చుకోబోయే ముందుగా దేవుని సహాయం కోరదాం. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన తండ్రి, స్తుతి స్తోత్రములు. మీ ప్రేమ ఎంతో గొప్పది. అయోగ్యులు అల్పులైన మమ్మల్ని మీ కృపలో జగత్తు పునాది వేపడ మునిపే మీరు క్రీస్తునందు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. అందుకు థ్యాంక్ యూ చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ చేత ప్రేమ లేఖనాలు ధ్యానించటకు మా మనోనేత్రం వెలిగించి సహాయం చేయమని వేస్తున్నామని ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, మనము గత పాఠములో అపోస్తల కార్యములు 1వ అధ్యాయం గురించి మనము తెలుసుకున్నాం. పోయిన క్లాసులో అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మరి మనం ఏం నేర్చుకున్నాము అంటే యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధాన రుజువు, తర్వాత యేసు ప్రభువారు శిష్యులకు సువార్త పని అప్పగించటము, తరువాత యేసు ప్రభువారు పరలోకమునకు ఆరోహణం, తర్వాత 4వదిగా అపోస్తల యొక్క పోస్ట్, ఒక ఉద్యోగము ఖాళీ ఉంది, ఆ పోస్ట్ పూర్తి చేయటము, పేతురు గారి యొక్క ప్రసంగమును అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనం చదివి ఉన్నాం. అయితే ఇందులో చూసినట్లయితే యేసు ప్రభు వారు 1వ అధ్యాయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరలా 1వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మరణ సమాధి పునరుద్ధానుడై రుజువుపరుచుకున్నాడు సజీవుడని రుజువుపరచుటలో దేవుని కుమారుడు అని రుజువైంది. ఆయన దేవుని కుమారుడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుని కుమారుడు ఆయన. కాబట్టి మరియు చూసినట్టయితే ప్రియమైన సహోదరులారా, ఇక్కడ అపోస్తలులో 12 మందిలో ఒక అపోస్తలుడు లేడు. 11 మంది అపోస్తలు మాత్రమే ఉన్నారు. 11 మంది అపోస్తలతో యేసు ప్రభు వారు చెప్పాడు 1వ అధ్యాయం 5వ వచనములో, యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చినా గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరు. 8వ వచనము, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ బోధిగంతముల వరకు మీరు నాకు సాక్షులు అన్నాడు. యోహానిచ్చిన బాప్తిసము నీళ్ల బాప్తిసము, తర్వాత అది మారు మనసు విషయమైన బాప్తిసం. ఈ అపోస్తలు పొందబోయేది ఏంటంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం. మనం పొందబోయే బాప్తిసం కూడా చూద్దాం. ఈ విషయాలు, వ్యత్యాసాలు గమనించాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, పునరుద్ధానం 40 days లో 11 సార్లు ఆయన సజీవుడని కనపరుచుకొని రుజువుపరుచుకొని అనేక ప్రమాణాలు చూపించి, రుజువులను చూపించి, తెలియపరిచి, సజీవుడని తెలియపరిచి పరలోకమునకు ఆరోహణుడయ్యాడు. వారు మేడగది ఎక్కారు. దేవాలయంలో ఉన్న మేడ. ఆ మేడ అంటే 14వ వచనములో చూసినట్లయితే మళ్ళా కొంతమంది స్త్రీలు కూడా కలిశారు. తర్వాత చూసినట్లయితే 15వ వచనం 120 మంది అయ్యారు. 120 మంది మధ్య నిలబడి పేతురు గారు ప్రసంగం చూశాం. అపోస్తల పోస్ట్ గురించి
ఎన్నిక జరిగింది, మత్తీయ పేరిట వచ్చింది. 12 మంది అపోస్తులు అయ్యారు. 26వ వచనం చదువుతున్నాను. 1వ అధ్యాయము 26వ వచనములో చూసినట్టయితే, అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చిన గనుక అతడు 11 నెలల్లో అపోస్తులతో కూడా లెక్కింపబడెను. అంటే 12 మంది అపోస్తులు అయ్యారు. ఇక చూసినట్టయితే ఈరోజు మనం ధ్యానించే వాక్య భాగం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం గురించి మనం చదువుతున్నాం. శ్రద్ధగా నోట్ చేసుకోవాలండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. మనకు పరిశుద్ధ గ్రంథములో కొన్ని అధ్యాయాలు, గ్రేట్ చాప్టర్స్ ఉన్నాయి. పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు కొన్ని అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైన గొప్ప అధ్యాయాలు. ఆ వాటిల్లో ఆది కాండము 1వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఎందుకంటే దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించిన అక్కడి నుంచి మొదలయ్యి ఇక అధ్యాయం సృష్టి యావత్తు ఏ విధంగా దేవుడు సృజించాడో మనకు తెలుస్తుంది. గ్రేట్ చాప్టర్. తర్వాత యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యేసు క్రీస్తు యొక్క శ్రమల గురించి ఇది ప్రవచనము. యెషయా గ్రంథము 53వ అధ్యాయం కూడా చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. రోమా పత్రిక 8వ అధ్యాయము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. తర్వాత చూసినట్టయితే రోమా పత్రిక 12వ అధ్యాయం. ఇది ఒక క్రైస్తవులకు కావలసిన మంచి బోధ 12వ అధ్యాయంలో ఉన్నది. తర్వాత చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఏ అధ్యాయం అండి ఇదేంటి? రెజరెక్షన్, పునరుద్ధానము. అలాగనే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం కూడా చాలా ప్రాముఖ్యం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ఈరోజు మనము నేర్చుకునే పాఠం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మనము పదము వెంబడి పదము, వచనం అంటే వచనము, ప్యాకెట్ బై ప్యాకెట్ మనం నేర్చుకుందాం. 2వ అధ్యాయం ఈ రోజున ఈ పాఠం నేర్చుకుందాం కాబట్టి శ్రద్ధగా వినాలి. 1వ అధ్యాయంలో యేసు ప్రభువారు 1వ అధ్యాయంలో యేసు ప్రభువారు పరలోకమునకు ఆరోహణుడవుతున్నాడు. ఇదిగో ఈ విధంగా సింబల్ ఇచ్చాడు. పరలోకమునకు ఆరోహణుడైతే 2వ అధ్యాయంలో 10 రోజుల తర్వాత 50వ రోజున పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు యేసుప్రభువు చెప్పాడు కదా, కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటారు, పరిశుద్ధాత్మ చేత నింపబడతారని అపోస్తలుడు చెప్పాడు కదా. పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఒకటి, యేసు ప్రభువారు పునరుద్ధానుడు అవటము గొప్ప అద్భుతమైతే, పరిశుద్ధాత్ముడు రావటము ఇంకొక గొప్ప అద్భుతం. 2వ అధ్యాయం. అందుకని చెప్పారు 2వ అధ్యాయం చాలా గ్రేట్ చాప్టర్ అది. కనుక ఈ అధ్యాయం గురించి మనం చదువుతున్నాం. ఈ అధ్యాయం గురించి చదువుతున్నప్పుడు ఈ అధ్యాయంలో
యూదులు, మొదటగా యూదులు సంఘముగా ఏర్పడటము 2వ అధ్యాయం. యూదులు మాత్రమే, యూదులు మాత్రమే. కాబట్టి ఎందుకు యూదులు అంటే, యూదులకు దేవోక్తులు మొదట యూదుల పరము చేయబడెను అంటాడు రోమపత్రికలో కదండి. మొట్టమొదటి ఎవరి దగ్గరికి వచ్చినాయి? దేవోక్తులు, యూదులు. దాని గురించి ప్రవచనం ఉన్నది. ప్రవచనం ఏంటంటే, ఈ విషయాన్ని గమనించాలి. సంఘము ఆరంభము, ఈ సంఘము ఆరంభం గురించి, సంఘాల గురించి దేవుడు ముందుగానే ప్రణాళిక, ఆలోచన, ప్రవచన, వాగ్దానము, దేవుని యొక్క ఆలోచన, ప్రణాళిక, ప్రవచనము, వాగ్దానము. ఉదాహరణకు చూసినట్టయితే ఎఫ్సి పత్రికలో, ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము, 3వ అధ్యాయము 5 నుండి 11 వచనములు, తర్వాత చూసినట్టే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 3 వచనములు, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనము, తర్వాత చూసినట్టయితే వాగ్దానం, యేసు ప్రభు వారు వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 18 వచనములు. కనుక ఇవన్నీ, ఇది దేవుని యొక్క ప్రణాళిక. సంఘమును గురించి ముందుగానే ప్రణాళిక చేశాడు, ఆలోచన చేశాడు. ఇది గొప్ప మర్మము అంటాడు పౌలు గారు అయితే ఎఫ్సి పత్రికలో 3వ అధ్యాయం. ఇది మర్మము, ఇంత ముందున్న వాళ్ళకి తెలియదు. ప్రవక్తలకు, అపోస్తులకు, పరిశుద్ధులకు మనకు తెలిసినట్టుగా అంత ముందున్న వాళ్ళకు తెలియదు అంటాడు అదండి. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 5 నుండి 11 వచనాలలో ఇది మర్మం, దేవుడు చేసిన నిత్య సంకల్పం. ఇది, ఈ సంకల్పము జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తునందు మనలను ఏర్పరచుకున్నాడు. ఇది ఉచిత కృప అంటాడు. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మీకు అక్కడ బోర్డు మీద రాసి ఉంచాను అన్ని. కాబట్టి ఇది దేవుని యొక్క ప్రణాళిక. కనుక ఈ సంఘం కూడా ఎక్కడ ఏర్పాటు కావాలి? యెరూషలేములో. యెషయా గ్రంథము 2వ అధ్యాయములో, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. అక్కడ యెరూషలేము, సియోనులో నుండి ధర్మశాస్త్రం, అక్కడి నుంచే వాక్యము వ్యాప్తి చెందాలి. అందుకనే యేసు ప్రభువారు అపోస్తలులకు సెలవిచ్చాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుతారు, శక్తి పొందుకుంటారు. యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు నాకు శక్తి పొందుకుంటారు, పరిశుద్ధాత్మ చేత కొమ్మరింపబడతారు. బాప్తిస్మం అంటే ఏంటి? నింపబడతారు, కొమ్మరింపబడతారు, పూర్తిగా నింపబడతారు. కనుక ఈ యొక్క లేఖనాలు 2వ అధ్యాయములో నెరవేరుతున్నాయి. చూడండి, 2వ అధ్యాయములో మనం చూస్తున్నప్పుడు ఈ 2వ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రియమైన సహోదరుడా, 2వ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించుకుందాం. ఏమిటంటే 2వ అధ్యాయము మొదటి నుండి 13 వచనాల వరకు పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్ముడు దిగుట. ఇది మొదటి భాగమైతే, 2వ భాగములో పేతురు గారి యొక్క ప్రసంగం 2వ అధ్యాయము 14 నుండి 36 వచనం పేతురు గారి ప్రసంగం. తర్వాత ప్రసంగం అయిన తర్వాత అక్కడ
3000 మేము ఏమి చేయాలని అడిగినప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37 నుండి 42వ వచనంలో 3000 మంది బాప్తిసం పొందుట. తర్వాత 4వ భాగంలో 43వ వచనం నుండి 47వ వచనం వరకు రక్షింపబడిన వారు ప్రభు సంఘముతో చేర్చుచుండెను. ఇవి 4 భాగాల్లో మనం అర్థం చేసుకుందాం, తెలుసుకుందాం. ఇప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 1వ వచనం శ్రద్ధగా ఒక్కొక్క వచనము చదువుకుంటూ వెళదాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేరి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, పెంతెకోస్తు అది పండుగ, పెంతెకోస్తు అది పండుగ విషయాన్ని మర్చిపోవద్దు. ఆ పండుగ రోజున అందరూ ఒక చోట కూడి ఉండేరి. అందరూ అనే పదం ఎక్కడ దేనికి వర్తిస్తుందంటే, మరి 26వ వచనం 12 మంది అపోస్తలులు ఎన్నుకున్నారు. 10 రోజుల మధ్య పునరుద్ధారణ తర్వాత అనేక మంది వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ 12 మందితో ప్రభువారు వాగ్దానం చేశారు, మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారని. కనుక 12 మంది అందరూ ఒక చోట కూడుకున్నారు. కొంతమంది అయితే అంటారు 15వ వచనం 120 మంది కూడా ఉన్నారు కదా అని అంటారు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే అందరూ ఒక చోట కూడి ఉన్నారు. పెంతెకోస్తు అనే పండగ. పెంతెకోస్తు గురించి చెప్దాం. వాస్తవానికి పెంతెకోస్తు అనే పేరు ఏంటంటే ఇది గ్రీకు పదం. అంతకు ముందు ఈ యొక్క పండగ పేరు ఏంటంటే ప్రథమ ఫలమ పంటక. కోతకాలంలో ప్రథమ ఫలం పండుగ ఇది. ప్రథమ ఫలము పండుగ ఇది. గ్రీకులు క్రీస్తు పూర్వం 322-23 తర్వాత గ్రీకులు ప్రభావం వచ్చింది కాబట్టి కొన్ని గ్రీకు వర్డ్స్ వచ్చినాయి, పదాలు వచ్చినాయి. కాబట్టి ఇది పెంతెకోస్తు అనేది గ్రీకు పదం ఏంటంటే 50వ రోజు. ఏంటండి? 50వ రోజు. అంటే ఇక్కడ చూడండి, ముందే పండుగ వచ్చింది 50 రోజు ముందుగా చెప్పండి. పస్కా పండుగ వచ్చింది. ఈ పండుగల గురించి చెప్పినప్పుడు ఇజ్రాయెల్ క్యాలెండర్ మన క్యాలెండర్ కంపేర్ చేసుకొని చెప్పుకుందాం. అయితే ఈ పస్కా పండుగ అయిపోయింది, పస్కా భోజనం అయిపోయిన తర్వాత 50 రోజులకి 50వ రోజు 7 వారాలు, 7 ఏళ్ళు 49 ప్లస్ ఆదివారం. పస్కా గాని పులియని రొట్టెల పండగ గాని ఈ పండగలు ఆదివారమునే వస్తాయి. అందుకనే ఆదివారము చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్ముడు దిగింది ఆదివారం, సంఘం ఏర్పడింది ఆదివారం, ప్రభు దినము ఆదివారం, రొట్టె విరిచింది ఆదివారం, చందా పట్టింది ఆదివారం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. కనుక 50వ రోజున పస్కా తర్వాత పెంతెకోస్తు అంటే ఇది గ్రీకు పదం చెప్పుకున్నాం. 50వ రోజు పెంతెకోస్తు అను పండుగ. ఇది సంఘము కాదండి. అంటే ఆ రోజున సంఘం ఏర్పడింది కాబట్టి మేము పెట్టుకుంటాం అంటారు. వాస్తవానికి పెంతెకోస్తు అనేది ఏంటి? పండుగ. ఇది పండుగ. ఆ రోజున చదవండి అక్కడ చూసినట్టయితే. కనుక ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు 3 పండుగలు చాలా ప్రాముఖ్యమైనవి. వీళ్ళకి ఇజ్రాయెల్ ప్రజలకు చాలా ప్రాముఖ్యమైన పండుగలు. 1 పస్కా, 2 పెంతెకోస్తు, 3వది గుడారాలు పండగ. ఏదండి? నేను కూడా అక్కడ చూస్తుంటారు, కొంతమంది గుడారాల పండుగ అంటా ఉంటారు. గుడారాల పండగ ఎందుకంటే వాళ్ళు గుడారాల్లో నివాసం చేశారు కదా. గుడారముల పండగ. ఈ పండుగలు చాలా ప్రాముఖ్యం. నిర్గమకాండములో 23వ అధ్యాయములో ప్రాముఖ్యం. 23వ అధ్యాయం చదవండి. 23వ అధ్యాయంలో 14వ వచనము నుండి 17వ వచనంలో చూసినట్టయితే
ఈ 3 పండగలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 3 పండగలు ఏంటి? ఇదిగో పసకా, పెంతెకోస్తు, గుడారాల పండగ. 17వ వచనం నిర్గమకాండము 23వ అధ్యాయం 17వ వచనము చూడండి. ఎవరైనా చదివి సహాయం చేయండి అన్న. చదవండి, గట్టి చదవాలి. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ కనబడవాలని. పురుషులందరూ రావాలి. పురుషులందరూ ఎక్కడ రావాలి? యెరూషలేము రావాలి. యెరూషలేము రావాలి. మరలా చూసినట్టయితే ప్రియమైన సహోదరులారా, మన చూడండి ద్వితీయోపదేశ కాండము 16:16 కూడా చదవండి. ద్వితీయోపదేశ కాండము 16:16 త్వరగా 16:16 16:16 మనం చూసినట్టయితే ఏటికి 3 మారులు అనగా వారముల పండుగలను, పర్ణశాల పండుగలు. ఎన్ని పండుగలు? గుడారాలు పండగ, పర్ణశాల పండగ ఒకటే. పర్ణశాల పండగ కనుక 3 సార్లు ఇజ్రాయెల్ ప్రజలు పురుషులు ఖచ్చితం యెరూషలేమునకు రావాలి. యేసు ప్రభువు వారు సిలువేసినప్పుడు, ఆ పస్కా పండుగ అప్పుడు వాళ్ళు వచ్చారు. ఇజ్రాయెల్ ప్రజలు యెరూషలేము వచ్చారు. అందరూ ఎక్కడెక్కడ చదివిన వాళ్ళందరూ కూడా వచ్చారు ఆడికి. యెరూషలేము వచ్చారు. ఎందుకంటే వాళ్ళు స్ట్రిక్ట్ ఆర్డర్ ఇజ్రాయెల్ ప్రజలకి. ఈ 3 పండుగలకు యెరూషలేము రావాలి. అప్పుడు పస్కా తర్వాత పెంతెకోస్తు పండుగ వచ్చింది 50వ రోజున. చాలా మంది ఏం చేస్తారంటే పస్కా తర్వాత పెంతెకోస్తు 50 రోజుల్లో వచ్చింది కాబట్టి మరలా అంతా కొన్ని 100 మైళ్ళు 1000 మైళ్ళు వెళ్లే బదులు యెరూషలేములోనే నివాసం చేసి బస చేసి ఈ 2 పండుగలు చూసుకొని వెళ్ళిపోతారు. మళ్ళా ఆ గుడారాల పండుగ, ఆ లేక పర్ణశాల పండుగ 6 నెలలు 5 నెలలకు వచ్చింది. కాబట్టి ఈ 2 పండుగలు యెరూషలేము అంతా కిటకిటలాడిపోయింది, నిండిపోతారు జనంతో. అందులో ఈ పండుగ పెంతెకోస్తు పండుగ వచ్చేసరికి ప్రథమ ఫలం పండుగ, పంట చేతికి వచ్చింది. అందరూ రంగురంగుల బట్టలు వేసుకుంటారు. మీకు తెలుసు కదా, మీరు చూస్తుంటే చాలా వాళ్ళు అలంకారంగా ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇజ్రాయెల్ ప్రజలు. వాళ్ళు మ్యూజిక్లు చేసుకుంటూ చాలా ఆనందపడుతూ ఉంటారు. యెరూషలేము అంతా రంగులతో నిండిపోయింది ఆ పెంతెకోస్తు పండుగ రోజున. కనుక ఇది పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. ఇక 2వది చూడండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న నిండియున్న ఇల్లంతా నిండెను. ఇక్కడ చూడండి, చాలా ప్రాముఖ్యము ఈ మాటలు. 2వ వచనం మీరు గట్టిగా చదవాలి. ఏం జరిగిందంటే అప్పుడు ఎప్పుడు 50వ రోజున ఆదివారం నాడు పెంతెకోస్తు పండగ వచ్చింది కదా, ఆదివారం నాడు అప్పుడు వేగముగా, ఎట్లా వేగముగా వీచు బలమైన గాలి వంటి ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలండి. ధ్వని వచ్చింది. ఏమొచ్చిందన్నా? ధ్వని. తర్వాత అన్నా కరెక్ట్ చదవాలి, ఒక్కళ్ళు చదవండి. 2వ తర్వాత మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు. అగ్ని జ్వాలలు నాలుకలుగా విభాగింపబడి, నాలుగులుగా విభాగింపబడి అగ్ని జ్వాలలు వారికి కనబడేను అన్నాడు. ఏమన్నాడన్నా? కనబడి
ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించేకున్నది. ఇప్పుడు చూడండి, అన్య భాషలతో మాట్లాడేరి. ఎందుకంటే ఎందుకు ఇది జరిగింది? యేసు ప్రభు వారు తండ్రి వలన మీరు పొందబోయే వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్ముడు పొందుతున్నారు. మీరు పరిశుద్ధాత్మ పొందుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ వచ్చి ఏ విధంగా ఉంటే సూచనలు నేను జ్ఞాపకం చేస్తాను. అందుకని బోర్డు మీద రాశాను, మీరు కూడా చదవండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడో అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఎక్కడి నుంచి? ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండే ఇల్లంతా నిండెనో. ఈ పదం చెప్పలేదు మీరు. ఇల్లంతా నిండెనో, ఇల్లంతా నిండిపోయింది. ఇల్లంతా నిండిపోయింది, నిండిపోయింది, ఫిల్ అయిపోయింది పరిశుద్ధాత్మ. కనుక ఇక్కడ చూడండి, ఈ సూచనలు చూడండి. పరిశుద్ధాత్మలు వచ్చినప్పుడు ఎలాంటి సూచనలు ఉంటాయి అనే దాన్ని మనం చూస్తున్నాం. తర్వాత అగ్ని జ్వాలల వంటి నాలుకలు విగావింపబడి వారికి కనపడ్డాయి. నాలుకల్లాగా అగ్ని జ్వాలలు, కానీ కాటం లేదు. అక్కడ మండుచున్న పొద కాలనట్లుగా. దేవుడు ఎప్పుడు కనపడ్డా కూడా దహించు అగ్ని కనపడ్డాడు. కాలినట్టుగా కాలలేదు అక్కడ. కనుక అక్కడ ఏంటంటే ఆ విధంగా వారికి కనపడినప్పుడు నాలుకల విభాగం మీద వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ, ఎంతమంది? 12 మంది. కన్ఫ్యూజ్ కావద్దు. అందరూ అన్నాడు కదా, 120 మంది కూడా ఉన్నారంట. దాని గురించి నేను క్లియర్ చేస్తాను తర్వాత. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. వారు ఎందుకంటే వాగ్దానం ఎవరు చేశాడు? యేసు ప్రభు వారు. తండ్రి ఎవరికి చేశాడు వాగ్దానము? ఏంటి? అపోస్తలులకు. ఎక్కడ? రేపు కొటేషన్ మనం చూడండి. ఎక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనము, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనము, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనము, లూకా సువార్త 24వ అధ్యాయము 47, 48, 49 వచనాలలో తండ్రి వల్ల వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ. అందుకని మీరు పొందే వరకు మీరు యెరూషలేములో కనిపెట్టుకొని ఉన్నారు. కనిపెట్టుకున్నారు. వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు శ్రద్ధ గమనించాలి. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు కొన్ని సూచక్రియలు కనపడ్డాయి. ఏంటి? వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని వచ్చింది. తర్వాత ఇల్లంతా నిండింది, వారికి కనబడింది. అగ్ని జ్వాలలాగా నాలుకలుగా విభాగంపడి అందరి మీద రాలగా వారు అన్య భాషలతో మాట్లాడేరి. అదేవిధంగా ఇక్కడ చూడండి, 33వ వచనం, 2వ అధ్యాయం 33వ వచనం కూడా చదువుదాం. 33వ వచనంలో, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వ హెచ్చింపనంత పరిశుద్ధాత్మ గూర్చిన వాగ్దానము తండ్రి వల్ల పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కొమ్మరించి ఉన్నాడు అంటాడు. 33వ వచనం. కొమ్మరింపబడ్డారు. ఎవరండి వీళ్ళు? అపోస్తలులు. వీళ్ళు సాక్షులు కావాలి, వీళ్ళు హతసాక్షులు కావాలి. ఒక యోహాను తప్ప అందరూ హతసాక్షులయ్యారు. శక్తి పొందుకున్నారు. స్వార్థ పాఠం చేయాలి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? యెరూషలేము, యోదయ, సమరయ, బోధిగంతముల వరకు కదండి. ఇక తర్వాత 5వ వచనం చదువుతున్న మీరు శ్రద్ధ. ఆ కాలమున ఆకాశము క్రింది నుండి
ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. కాపురం ఉన్నారు, భక్తి గల యూదులందరూ వచ్చారు. ఎందుకు రావాల్సి వచ్చిందంటే సంవత్సరానికి 3 పండుగలకు తప్పనిసరిగా పురుషులు యెరూషలేముకు రావాలి. కనుక భక్తిగల యూదుల జనము, ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ముందు ఆ పస్కా పండుగ వచ్చిన వాళ్ళు పెంతెకొస్తు పండుగ చూసుకొని వెళదామని కూడా ఆ యెరూషలేము అంతా జనముతో నిండిపోయి ఉంటారు. తర్వాత 6వ వచనం, ఈ శబ్దము కలగగా, ఏదండి మనం చూసాం కదా, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శబ్దం కలిగింది కదా, జనులు గుంపులుగా కూడి వచ్చిన అప్పుడు వచ్చారు జనం అందరూ. గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడ్డారు. వచ్చిన గుంపు ఉందే చుట్టుపక్కల, ఎప్పుడైతే ఆ ధ్వని ఎప్పుడైతే చూసారో, పెద్ద సౌండ్ లాగా ఆ ధ్వని ఎప్పుడైతే వచ్చిందో, ఎన్ని చూశారో ఈ సూచక్రియలు, అందరూ వచ్చిన వాళ్ళందరూ కలవరపడ్డారు. మరి ఏమి అంతటా అందరూ విభ్రాంతి నొందారు. కలవరపడ్డారు, విభ్రాంతి నొందారు, ఆశ్చర్యపడ్డారంట. ఏంటండి? విని కలవరపడి ఆశ్చర్యపడి, విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? గలిలీయులు అంటే ఎవరండి? నార్త్ ప్రాంతం వచ్చిన వాళ్ళు. ఇదేంటి? యూదయ దక్షిణ ప్రాంతం. ఆ ఉత్తర ప్రాంతం వాళ్ళు గలిలీయులు కొద్దిగా ఈ చదువు ఇలిటరేట్ గా ఉంటారు, చదువు తక్కువ వాళ్ళకి. ఇందులో బాగా చదువుకున్నవాడు పోయాడు. ఎవరు? యూదా బాగా చదివాడు. అందరికంటే పెద్ద చదువు అదే, సంచి లెక్క అండి. ఎప్పుడు సంచి లెక్కే. ఈ డబ్బులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ డబ్బుల మీదే దృష్టి. సంచి లెక్క యూదాది కదా. ఏం చేశాడు? సంచి లెక్క చూసి తన చోటుకు పోయాడు అంటాడు పేతురు గారు. ఈయన బాగా చదివాడు, లెక్కలు బాగా తెలుసు, కామర్స్ లెక్కలో ఇది కౌంటింగ్ బాగా వచ్చాయి. వెళ్ళిపోయాడు, తన చోటుకి పోయాడు. 21వ అధ్యాయం 28వ వచనం, తన చోటుకు పోయాడు. కనుక ఇక్కడ వచ్చింది ఎవరంటే మిగిలింది ఆ గలీలే. ఏంటంటే గలీలీలు ఎలాంటి వారంటే, వీరు 4వ అధ్యాయంలో 12వ వచనం చూసినట్లయితే 13వ వచనం, వారు పేతురు యోహాను ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి. వీరు గలీలీలు విద్య లేని వారు, పామరులు కదండి, ఇలిటరేట్, చదువు లేదు వీళ్ళకి. చేపలు పట్టుకునేవాళ్ళు. ఆశ్చర్యపడ్డారు, గలీలి కారా ఏంటి? మళ్ళా చదువుతున్నారా వచ్చిన ఈ శబ్దము వినగా, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 6వ వచనం, ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరు విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడుట వినుచున్నామే, ఇదేమి? చాలా ఆశ్చర్యంగా ఉంది. మన భాషను మాట్లాడగలుగుతున్నారు వీరు, ఇదేమి? ఎవరు వాళ్ళంటే పార్తీయులు, మాదీయులు, ఎలామీలు, మెసొపొటేమియలు, యూదయ, కప్పదొకయ, పొంతు, ఆసియా, ఫ్రిగ్రియా, పంపులియా, ఐగుప్తు వారు, దేశములంతటి వారు, కురేను యొద్ద లీబియా ప్రాంతంలో వారు కాపురం ఉన్న రోమా నుండి, అబ్బో యూరప్ కంట్రీలు కూడా వచ్చారు. రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు, యూదా మతస్థులు, క్రేతీయులు, అరబ్బీలు, అరబ్ దేశాలు కూడా వచ్చారు. మొదలైన వారందరూ వీరందరూ మన భాషలతో దేవుని గొప్ప కార్యములు, మన భాషలతో వీరేం చేస్తున్నారు? వీరు మన భాషలతో దేవుని గురించి గొప్ప కార్యాలు వివరించుచున్నారని చెప్పుకొనిరి.
అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇది ఏమోనో అనుకొని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. అక్కడ ఉన్న జనం అందరూ లక్షల మంది వచ్చారు. అక్కడికి ఎంతమంది ఉన్నారో తెలియదు. చాలా మంది ఆ శబ్దం వినగానే, పరిశుద్ధాత్ముడు రాగానే అందరూ వచ్చేసారు. ఆ గది అంతా ఇక్కడ అందరూ అపోస్తులు ఉన్నారు. వచ్చిన వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు గలిలీయులు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. వీరు మాట్లాడేది వాళ్ళందరికి అర్థం అవుతుంది. ఎన్ని ప్రాంతాల నుండి వచ్చారండి? ఇక్కడ లెక్క పెట్టారా? ఎన్ని ప్రాంతాలన్నా? 15. యూరోప్ కంట్రీ నుండి కూడా వచ్చారు, రోమీలు కూడా వచ్చారు, అరబీలు వచ్చారు, మెసోటోమియా, ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతాల నుండి వచ్చారు, యెరూషలేం అనేక ప్రాంతాల నుండి వచ్చారు. ఎవరు వీళ్ళు? యూదులే, చెదిరిన యూదులు వీళ్ళు. దీనికి రావటానికి ప్రవచనం ఉన్నది కనుక ప్రవచనం ఉంది కాబట్టి వచ్చేసారు. కాబట్టి రాగానే ఇక్కడ 15 ప్రాంతాలు, దాదాపు 15 ప్రాంతాల వాళ్ళ భాషలు ఈ 12 మంది మాట్లాడుతున్నది వీళ్ళకి అర్థమైంది. భాష మాట్లాడితే అర్థం కావాలి. మా అన్న వాళ్ళ ఐజక్ అన్న నాకు ఎప్పుడు ప్రశ్నిస్తా ఉంటాడు. అన్న కూడా మాట్లాడతాడు ఒక్కోసారి. ఐజక్ సార్ ఏ భాష మాట్లాడుతున్నావు సార్ అన్న. నేను హెబ్రీ భాష మాట్లాడతాను అన్నాడు. సరే మంచిది, హెబ్రీ భాష అయితే నీకు వచ్చి ఉంటే మంచిదే, హెబ్రీ భాష మాట్లాడితే. కానీ భాష మాట్లాడితే అర్థం కావాలి. వచ్చి రాని భాష కాదు, ఏదో వేగంగా పలికేది కాదు, వేగంగా పలికేది కాదు, వచ్చి రాని భాష కాదు. ఇతరులకు స్పష్టంగా అర్థం కావాలి. అర్థమైనప్పుడే ఆమెనని చెప్తాం కదా. కనుక ఇక్కడ ఈ 12 మంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడితే ఇన్ని భాషలు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడేది 12 ప్రాంతాలు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ భాషలో. రోమా భాష వేరు కదండి, రకరకాల భాషలు 15 ప్రాంతాలు వాళ్ళ భాషల్లో వీళ్ళు మాట్లాడేది అర్థమవుతుంది. ఇది జరిగిన విషయం. భాషల గురించి చెప్తున్నాను. దాని గురించి వచ్చినప్పుడు టాపిక్ ఇంకొద్దిగా డీప్గా వెళ్దాం. కనుక చూసినట్టయితే ప్రియమైన సహోదరులారా, అప్పుడు రోమా నుండి పరవాసులు వచ్చిన వారు యూద మత ప్రవేశులు, క్రేతీయులు, అరబ్బీలు మొదలైన వారందరూ వీరు మన భాషలతో భాషలతో ఏం చేస్తున్నారంట? దేవుని గొప్ప కార్యములను వివరించచ్చు వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఏమగునో అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. తర్వాత 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం. కొందరైతే కొత్త మద్యములో నిండి ఉన్నారని చూసావు. నిందేస్తాడు అపోవాడు, నిందేస్తాడు. లేనిపోయిన నిందలేడు, మద్యం తాగారని చెప్తా ఉంటాడు. సాతాడు కదా, లేనిపోయిన నిందేయటం వాడు పని అంతే కదా, మోసగట్ట నిందలేయటం. తెలియకపోతే తెలియనట్టు ఉండాలి అంతే, నిందలేయకూడదు. వీళ్ళు తెలియనప్పుడు తెలుసుకోవాలంతే, నిందలేయకూడదు. మద్యం తాగారు అంటున్నాడు. వీళ్ళు పరిశుద్ధాత్మ నిండుకున్న వాని మీద నిందేస్తున్నారు. అప్పుడు చూడండి 14వ వచనం. అయితే పేతురు ఆ 11తో లేచి నిలిచి వారితో ఇట్లను. ఇప్పుడు చెప్పండి ఎంతమంది ఉన్నారో? 12 మంది అనమాట. 11తో లేచి అంటే ఈయన 12 ఆయన అపోస్తులతో నిలబడి ఆ జన సమూహంతో మాట్లాడుతున్నారు. ఏమని దేవుడు మాట్లాడుతున్నాడు? యోనా మనుషులారా, యెరూషలేములో కాపురున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియని గాక సేవకి నా మాటలు ఆలకించుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. నువ్వు నిందలే బాకండి అనవసరంగా. వీళ్ళు మత్తులు కారు. ఎందుకు మీరు నిందలేస్తున్నారు? మీరు మత్తులు కారు వీళ్ళు. కాబట్టి పొద్దు పొడిచి జామైన కాలేదు, అసలు షాపులే తీయలేదు. అలా షాపులే లేవు, నువ్వు మద్యం తాగారని నిందలేస్తున్నారు. జామైన కాలేదు. ఇది జరగడానికి కారణం ఏంటంటే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అయ్యా జాగ్రత్త శబ్దమైనా యోవేలు ప్రవక్త ప్రవచించాడు. ఎక్కడ ప్రవచించాడు? 2వ అధ్యాయము దయచేసి గమనించండి. యోవేలు ప్రవక్త ప్రవచనం చెప్పుకున్నాం కదా.
ప్రవచన ద్వారా వేలు ప్రవక్త 2వ అధ్యాయంలో 28 నుండి 31వ వచనం 32వ వచనం వరకు ఉన్న ఆ వచనాలను పేతురు గారు వివరిస్తున్నాడు. ఇది ఏవేలు ప్రవచనమో చెప్పాడు, ఏవేలు ప్రవచనం చేశాడు కాబట్టి అది ఇప్పుడు నెరవేరుతుంది అంటున్నాడు. పేతురు గారు నెరవేరుతుంది, పరిశుద్ధాత్మ నిండుకున్న పేతురు గారు, అపోస్తులైన పేతురు గారు చెబుతుంటే మనము కాదంటానికి మనమెవరు కదండి. నెరవేరింది, ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ అయింది అంటాడు. చూడండి ఏమంటాడంటే 17వ వచనం ఏమంటాడు? అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనస్తులు దర్శనం కలుగురు, వృద్ధులు కలలు కొందరు. ఆ దినముల్లో దాసుల యందు దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదరు కనుక వారు ప్రవచించెదరు. ఆ కాలమున మహత్కారు సూచక్రియలు, భూమి మీద సూచక్రియలు, రక్తమాగ్ని ఆయన కలుగజేయని ప్రభు ప్రత్యక్షము. ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారును. తర్వాత 28వ వచనం, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ, అయ్యా శ్రద్ధగా నాలి, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే అంత్య దినాలు మొదలైనవి అంటాడు. ఇది ఏవేలు ప్రవక్త ప్రవచించింది. ఎప్పుడైతే అంత్య దినాలు ప్రారంభమైనయో మెస్సయ్య కూడా వచ్చేసాడు. మెస్సయ్య మీరు ఎదురు చూస్తున్నారే, ఎన్నో సంవత్సరాల నుంచి మెస్సయ్య వస్తాడని ఆయన. కనుక ఇక్కడ ఆయన నామబెట్టి ప్రార్థన చేయవారు రక్షింపబడదులని ఇక రక్షణ సంకల్పం తర్వాత చెప్తాడు. తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఇది పేతురు గారి యొక్క ప్రసంగంలో అంత్య దినాలు ఆరంభమైనవి, ఇంక అంత్య దినాలు రాలేదు అని అనొద్దండి. పేతురు గారు చెప్తున్నాడు ఇది ప్రవచన ఫుల్ఫిల్మెంట్ అయింది. అయితే ఇక్కడ నాకు అర్థం కాలేదు, ఇక్కడ ఏంటంటే 19-20 వచనాల గురించి పేతురు గారు వివరణ ఇవ్వలేదు. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇక పేతురు గారి యొక్క ప్రసంగం 14వ వచనము నుండి 36వ వచనం వరకు ప్రసంగం చూస్తున్నాం మనం. ఇక 22వ వచనంలో చూస్తున్నాం, ఇశ్రాయేలులారా ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుతములను మహత్కార్యములు సూచక్రియలు మీ మధ్యన చేయించి ఆయన తన వల్ల మెప్పు పొందినంత వరకు మీరు కనపరచను. దీనికి మీరెరుగుదురు, దేవుడు నిశ్చయించిన సంకల్పము అనగా భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేయించి చంపిరి. మరణం ఆయన బంధించుండుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదములు తొలగించి ఆయన లేపెను. పేతురు గారు ప్రసంగం. వాస్తవానికి పేతురు పిరికి పేతురుగా పేరు పొందాడు, నడిచిపోయాడు, పని పిల్లకే ఎరగనన్నాడు. ఇప్పుడు ధైర్యంగా నిలబడి ఇజ్రాయెల్ ప్రజల్లో నిలబడి ప్రసంగం. ఎందుకు చెక్కాడు? పరిశుద్ధాత్మ నింపబడ్డాడు కాబట్టి ఇక శక్తి పొందుకొని ఇశ్రాయేలు ప్రజలారా వినండి, దేవుడు నజరేయుడు యేసు అన్నాడు. యేసు చేత అద్భుతాలు సూచక్రియలు ఆశ్చర్య కార్యాలు చేశాడు. తర్వాత ఇది దేవుని, తర్వాత 23 వచ్చి దేవుని సంకల్పం, ఇది భవిష్యత్తు జ్ఞానం, ఇది ప్రణాళిక. తర్వాత చూడైతే 20వ వచనం నుండి తర్వాత ఆయన అంటాడు, ఆయన గురించి దావీదు ఇట్లా ఇప్పుడు దావీదు ప్రవచనాన్ని గుర్తు చేస్తున్నాడు. పేతురు గారు ముందు ఎవరు ప్రవచనం గుర్తు చేశాడు? ఏవేలు ప్రవచన. ఇప్పుడు దావీదు ప్రవచనాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచి తింటుని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నది. నీవు పాతాలను విడిచిపెట్టలేదు, పరిశుద్ధుని కుళ్ళు పట్టలేదు. నాకు జీవ మార్గం తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి
నన్ను ఉల్లాసంతో నింపిన సహోదరులు మళ్ళీ అంటాను రిఫరెన్స్ చెప్పాడు. ఎక్కడ ఏ కొటేషన్ ఇది దావీదు ఎక్కడ చెప్పాడు? కీర్తన 16వ కీర్తనను గుర్తు చేశాడు. ఈ మాటలు ఎక్కడున్నాయి? 16వ కీర్తన గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చదివిని ఏ కీర్తన అండి? ముందు ఏవేలు ప్రవక్త చెప్పాడు, తర్వాత 16 కీర్తన 16వ కీర్తనలో చదివాడు. చెప్పి ప్రవచనాలు పిలిపింటి అవుతున్నాయి. ఆయన గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి కనుక తరువాత సహోదరులారా, మూల పురుషులకు దావీదుని గూర్చి నేను మీతో ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. ఆయన ప్రవక్త అయిందని గనుక అంటున్నాడు. దావీదు సమాధి ఉంది ఇక్కడే, ఆయన ప్రవక్త కనుక ఆయన మూల పురుషుని జ్ఞాపకం చేస్తూ ఈ విధంగా చెబుతూ మరి తర్వాత అతని గర్భములో నుండి, అంటే దావీదు గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకరు కూర్చుండబెట్టింది. 2వ సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో చూడొచ్చు. 2వ సామెతల గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనం కావచ్చు. దయచేసి గమనించాలి వచనాన్ని. కనుక కూర్చుండబెట్టిన దేవుడు ప్రమాణం చేశాడు కనుక, ఒట్టి పెట్టుకుంది కనుక, తర్వాత క్రీస్తు పాదాళంలో విరబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఇప్పుడు దాని గురించి చెప్పాను. మరి దావీదు చెప్పాడు, ప్రవశించాడు. వాస్తవానికి దావీదు కూడా తెలియదు ఎందుకు ప్రవశిస్తున్నాడో, ఎందుకంటే దేవుడు చెప్పాడు ప్రవశిస్తూ ఉంటారు కనుక ప్రవచనం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, ఈ యేసును దేవుని, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపాశ నేర్చింపడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం తండ్రిలో పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కొమ్మరించినాడు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. అయితే ఆయన ఇట్లేను, నేను నీ శత్రువు నీ పాదము కింద కూర్చుండే వరకు నీవు నా కుడిపాశ కూర్చుండమని ప్రభు అంటే పెద్ద అక్షరంతో రాసి చూడండి. నా ప్రభుతో చెప్పాను. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడితో చెప్తున్నాడు, నువ్వు నా కుడిపాశాన్ని కూర్చో. ఈయనెవరు? క్రీస్తు అన్నమాట. ఇక్కడ ఈ వచనాల నుండి 22 నుండి ఈ వచనాన్ని చూస్తే 35వ వచనములో యేసు క్రీస్తు గురించి చెప్తున్నాడు. యేసు క్రీస్తు ప్రవచనాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రవచనం ఏంటి? నీవు నా కుడిపార్శ్వ కూర్చుండమని నా ప్రభుతో చెప్పిన. ఎక్కడుంది ఆ ప్రవచనము? 110వ కీర్తన 1వ వచనం. 110వ కీర్తన 1వ వచనం. 110 ఒకసారి చదవండి. 110వ కీర్తన 1వ వచనం. త్వరగా 110వ కీర్తన 1వ వచనం. ఈ ప్రవచనాన్ని ప్రభు నా ప్రభుతో సెలవిచ్చాడు, నీ శత్రువులను నీ పాదముల కింద చేయి వరకు నా కుడి పార్శ్వ నుండు అని క్రీస్తుతో చెప్తున్నాడు. క్రీస్తు మెస్సయ్య. ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు? యేసు గురించి చెప్తున్నాడు అన్నమాట. క్రీస్తు యేసు గురించి చెబుతూ ఇక్కడ చూడండి 36వ వచనంలో మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించని ఇజ్రాయెల్ వంశమంతయు అరుడిగా తెలుసుకుని వాళ్ళను. ఈ వచనాలు చూడండి. యేసు చేత అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. మీరు మెస్సయ్య వస్తాడు, క్రీస్తు వస్తాడు ఎదురు చూశారు కదా. ఆ మెస్సయ్యే వచ్చాడు, ఆయనే యేసు. ఈయన యేసు, ఇదిగో క్రీస్తు. ఈ యేసే క్రీస్తు అన్నాడు. ఈ యేసే క్రీస్తు. ఇది ఇజ్రాయెల్ ప్రజలు. ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, అక్కడ ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉన్నారు అక్కడ. ఆ కాలమున బ్రతిగల యూదులు యెరూషలేములో నిండిపోయి ఉన్నారు. అక్కడ వచ్చి నిలబడ్డారు. వీళ్ళు నిలబడి ధైర్యంతో, చదువు లేని వారు, పామరులైన వారు ఇంత వాక్యం చెబుతుంటే వాళ్ళు ఆశ్చర్య చెందారు. ఎందుకు? వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కాబట్టి. అక్కడ వారికి ఏం ప్రకటించారంటే, ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, మీరు సిలువేశారే
ఈ యేసు మీరు యేసుని ఏదో అనుకున్నారు కదా, మామూలు వ్యక్తి అనుకున్నారు మీరు. ఈ యేసే క్రీస్తు. మీరు ఎదురు చూశారే, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, అభిషక్తుడు వస్తాడు, క్రైస్ట్ వస్తాడు అని క్రీస్తు వస్తాడు ఎదురు చూశారే. ఈ యేసే క్రీస్తు. మీరు ఇజ్రాయెల్ ప్రజలారా రూఢిగా తెలుసుకోండి అని చెప్పినప్పుడు 37వ వచనం 2వ అధ్యాయం 37వ వచనంలో ఆ ఇజ్రాయేలు ఆ మాట విని వాళ్ళు హృదయాలు ఈ మాటలు ఎట్లుంది అంటే కత్తి తీసుకొని పొడగొట్టినట్టుగా ఉన్నాయి, గుచ్చుకుంది. వాక్యం 2 అంచుల వాడిన ఖడ్గం కదా, ఆ మాటలు గుచ్చుకుంది. ఓ అయ్యో, నిజంగా సిలువేశాం, నిజమే. ఎందుకంటే ఆ సమాధి ఖాళీ ఉంది. సమాధి 32వ వచనంలో ఖాళీ ఉంది. 2వ అధ్యాయం 32వ వచనంలో సమాధి ఖాళీ ఉంది. ఇందుకు మేము సాక్షులు. మీరు వీళ్ళు చూశారు, వాళ్ళు వాక్యం వింటున్నారు. విశ్వాసం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. వాళ్ళు విన్నారు, విశ్వాసం కలిగింది. నిజమే, మేము సిలువేశాం. ఇప్పుడేంటి తప్పించుకునే మార్గం ఉన్నదా అంటే అప్పుడు పేతురు గారు ఏమంటాడు 38వ వచనం, మీరు మారు మనసు పొంది, 2వ అధ్యాయం 38వ వచనం, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మని వరం పొందుతారు. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది పరిశుద్ధాత్మని వరం పొందుతారు, మీరు రక్షింపబడతారు. అయితే ఈ వక్రజనం నుండి వేరే రండి. ఎంత చెప్పినా ఈ వక్రజనం అర్థం చేసుకోరు. మీరు సపరేట్ అవ్వండి, వేరే అవ్వండి అని చెప్పినప్పుడు ఎంతమంది వచ్చారు? 3,000 మంది వచ్చారు. వాక్యంలో సంతోషంతో అంగీకరించిన వారు 3,000 మంది పక్కకు వచ్చారు, బాప్తిసం పొందారు. ఎందుకు ఈ బాప్తిసము? మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసము, రక్షణ, పాపాలు కడిగి వేయబడుతున్నాయి, సంఘంలో చేర్చబడుతున్నారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్ల అంటే మీ జనరేషన్ కి దూరస్తులు అన్నాడు. ఇంకెవరండి దూరస్తులు అంటే ఎవరు? అన్ని జనులు. ఎవరండి? అన్ని జనులు. ఇప్పుడు ఎవరు వచ్చారు? యూదులు మాత్రమే. 3,000 మంది యూదులు మాత్రమే వచ్చారు. అన్ని జనులు కూడా వాళ్ళు దూరస్తులు, వాళ్ళకు కూడా ఇది అప్లికేబులే అని చెప్పారు. అని చెప్పినప్పుడు అక్కడ వాక్యం అంగీకరించిన వారు ఏం జరిగిందండి? 3,000 మంది. 3,000 మంది. 1,00,000 మంది ఉంటే 3,000 మంది ఉంటే ఇక ఎంతమంది మిగిలిపోయారు అక్కడ? 97,000 మంది. ఎంతండి? వాళ్ళు అంగీకరించలేరు. వీళ్ళు అంటే కాల్డ్ అవుట్, పిలవబడ్డారు. అక్కడి నుంచి పిలవబడ్డారు. అందుకప్పుడే సంఘం అనేది కాల్డ్ అవుట్, లోకం నుండి వేరైన వాడు. ఇది గొప్ప ప్రసంగం. ఇది ఏ ప్రసంగం అంటే ఇది పేతురు గారి యొక్క తొలి సంపూర్ణ ప్రసంగం. ఇది సంపూర్ణ ప్రసంగం, సంపూర్ణ సువార్త, సంపూర్ణ సువార్త. ఇది సంపూర్ణ సువార్త. 2వ అధ్యాయం 14 నుండి 36 వచనం, 14 నుండి 36 వచనం. అంతకుముందు సువార్త చెప్పలేదా? ఉన్నాయి కదా. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నాయి కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో బేదలకు సువార్త కదా. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో సువార్తను చెప్పబడ్డది కదా. అది పునరుద్ధానము కాకముందు సువార్త. ఇది సంపూర్ణ సువార్త. ఒకసారి నన్ను ప్రశ్నించారు, సార్ సువార్త ఇది సువార్తని ప్రకటించి అంతకుముందే ఉంది కదా సువార్త, లోకరక్షకుడు సువార్త మానవని ఉంది కదా, మరి ఇదేంటి నువ్వు ఎట్లా చెప్పాను అడిగాడు. అదేంటంటే పునరుద్ధానము కాకమునుపు ఇది యేసు ప్రభు పునరుద్ధారణ అయిన తర్వాత ఇది సంపూర్ణ సువార్త. గుర్తుంచుకోవాలి, సువార్తకి సంపూర్ణ ప్రశ్నిస్తారు. ఇది సంపూర్ణ సువార్త. ఎందుకంటే పౌలు గారు అంటాడు కొరింథీ రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన లేఖన ప్రకారం చనిపోయాడు, సమాధి చేయడం లేఖన ప్రకారం తిరిగి ఇదే నా సువార్త అంటాడు. ఆయన డెత్, బరియల్, రెజరెక్షన్ తో సువార్త. ఇది సంపూర్ణ సువార్త. ఆ సువార్త చెప్పినప్పుడు ఎంత మంచి ప్రసంగం. ఆ ప్రసంగం వలన ఎన్ని ఆత్మలు వచ్చినాయండి? 3,000 మంది.
అబ్బా ఎన్ని ఆత్మలు వచ్చినాయో. ఒక ఆత్మ విలువ ఎంత చెప్తారా? ఆత్మ విలువ రేపు రాబోతుంది. ఆత్మ విలువ చెప్పబోతాను, ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాను, మీరు చూడండి. ఆత్మ విలువ చాలా గొప్ప విలువ. అసలు ఎప్పుడైనా చూసారా ఆత్మ విలువ? ఎప్పుడైనా తూకం వేసారా? తూకం వేద్దాం. అయితే ఆత్మ విలువ ఎంతో గొప్పది. 3,000 మంది వచ్చారు. 3,000 మంది. ఇక 2వ అధ్యాయం 42వ వచనం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో చూసినట్టే, వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేతి యందును ఎడతెగక ఉండేరి. ఎడతెగ. ఆదిమ సంఘం చూడండి. సంఘం ఏర్పడింది 3,000తో. 3,000తో సంఘం ఏర్పడింది. ఆదివారం నాడు. అది ఆదివారం నాడు యెరూషలేములో 3,000 మందితో సంఘం ఏర్పడింది. క్రీస్తు శకము దాదాపు 33వ సంవత్సరంలో 3,000 మందితో సంఘం ఏర్పడినప్పుడు వీరు అపోస్తల బోధ, నా సొంత బోధ చేయడానికి లేదు, నా అభిప్రాయం చేయడానికి లేదు. ఆరాధనలో ఏ బోధ ఉండాలి? అపోస్తల బోధ ఉండాలి. పరిశుద్ధాత్మ చేత ప్రేమిన లేఖనాలే బోధ చేయాలి. ఏమైతే చేయకూడదు. ఆదిమ సంఘంలో అపోస్తల బోధ చేశారు వాళ్ళు. అపోస్తల బోధ అన్నారు. అపోస్తల బోధ, ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి దేవుడు కుమారుడికి ఇచ్చాడు. కుమారుడు పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్ముడు అపోస్తలు. మనకి ఈ రోజున పరిశుద్ధాత్మ చేత ప్రేమిన గ్రంథము కదండి. గ్రంథంలో ఉన్న చదివి బోధించాలి. ఏదో కథలు చెప్పొద్దు. నీకు టైం వస్తే టైం పాస్ చేయొద్దు. టైం పాస్ చేసి 2 పాటలు పాడి అవి చెప్పి ఈ చెప్పి అంత వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయొద్దు. లేకపోతే తీయని మాటలతో మిమిక్రీలు చేసి కొంత ఇది చేసి రుచికర మాటలు, ఇంపైన మాటలు చెప్పకూడదు. పౌలు అంటారు, నా వలన విని సంగతులు ఇతరులకు బోధించుటకు అంటాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయంలో 2-3 వచనాలు. ఆ సంగతులు ఏ విన్నాడు? అపోస్తల బోధ. అది సంఘములో, ఆదిమ సంఘములో ఏ బోధ జరిగిందంటే అపోస్తల బోధ. అపోస్తలు ఏ బోధ చేశారో ఆ బోధ చేయాలి. ఇందాక పేతురు గారు ఏ బోధ చేశాడు? పాత నిబంధనలో ఉన్న కొటేషన్లు చూపించాడు, రిఫరెన్స్ చూపించాడు. దావీదు ప్రవచనం చూపించాడు, ఏవేలు ప్రవచనం చూపించాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి వాటిని బోధ చేయాలి. తర్వాత ఇంకేం చెప్పాడు? యేసుక్రీస్తు యొక్క జీవితం చెప్పాడు. ఆయన మరణ సమాధి పునరుద్ధానం చెప్పాడు. ఆయన సమాధి గురించి చెప్పాడు. ఆయన సమాధి చూడండి ఖాళీగా ఉంది అన్నాడు. దావీదు సమాధి చూడండి అక్కడ ఉంది, యేసు సమాధి చూడండి ఖాళీ ఉంది. ఈరోజు యెరూషలేము పోయి చూసినా కూడా యేసు సమాధి ఖాళీయే ఉంటుంది. గొప్ప సాక్ష్యం ఇది. కనుక వాళ్ళు ప్రసంగంలో ఏం చెప్పారంటే సిలువ గురించి చెప్పారు. అపోస్తల బోధలో మీరు సిలువ వేసిన ఈ యేసునే వాళ్ళు సిలువ వార్త గట్టిగా ప్రకటించారు. ఏదో పండగలప్పుడు ఈ పండగలప్పుడు కాదు చేసేది. పండగలప్పుడు ఎప్పుడు పండగ? పుట్టినరోజు పండగ, సమాధుల పండగ, తర్వాత మర్చిపోవటం కాదు. ఎప్పుడు క్రీస్తుని గురించే ప్రకటన చేయాలి. ఆయన మరణ సమాధి పునరుద్ధానం ప్రతి ఆదివారం అపోస్తల బోధలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ సువార్త ప్రకటన చేయకపోతే, రక్షణ సంకల్పన ప్రకటన చేయకపోతే మన ప్రసంగమే జీరో. రక్షణ సంకల్పాన్ని తప్పనిసరిగా ప్రకటన చేయాలి. రక్షణ సంకల్పాన్ని ఆయన ప్రకటన చేసినప్పుడు మేమేమి చేయాలని అడిగారు. ఎందుకంటే అక్కడ పేతురు గారు చెప్పాడు, మీరు మారు మనసు పొందండి అన్నాడు. ఎందుకు విశ్వాసం ఉంచలేదంటే వాళ్ళు విశ్వాసం కలిగింది. వాళ్ళు కళ్ళారా చూశారు, విశ్వాసం వచ్చేసింది, ఒప్పుకున్నారు. ఇప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన తర్వాత 3,000 మంది చేరిన తర్వాత వీరు అపోస్తల బోధ యందు సహవాసము. సహవాసం చాలా ప్రాముఖ్యం. నువ్వు గంపలో ఉన్నావా, గుంపులో ఉన్నావా, అది కూడా చూసుకో. గుంపు వేరు, గంప వేరు. గుంపు గంప అంటే సత్యము అసత్యం. సహవాసం చాలా ప్రాముఖ్యం. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి కనాన్లో చేరటానికి ఇద్దరే చేరటానికి కారణం ఏంటంటే ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం అంటాడు, వాళ్ళు విశ్వాసులతో సహవాసం ఉండలేకపోయారు అంటాడు.
సహవాసం చాలా ప్రాముఖ్యం. మోసపోకుడి, దుష్ట సాంగత్యం, మంచి నడవడి చేర్పును. నీ సహవాసం ఎవరితో ఉంది? తండ్రి నీ దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధులతో సహవాసం. అపోస్తుల బోధ ఎందులో, సహవాసం అందులో, రొట్టె విరుచుట ప్రతి ఆదివారం. ఆదిమ సంఘంలో ఆదివారం నాడు మేము రొట్టె విరిచినప్పుడు ఆదివారం నాడు కానుకలు పెట్టారు, ఆదివారం నాడు కానుకలు పెట్టాడు, ఆదివారం నాడు రొట్టె విరిచాడు. ప్రార్థనలు, పాటలు, కానుకలు, 5 అంశాలతో దేవుని ఆరాధిస్తూ మంచి ఆరాధన కార్యక్రమం. ఆరాధన 42వ వచనం తర్వాత చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనం చదువుతున్నాను. అప్పుడు ప్రతివానికి భయం కలిగిన మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగినవి. ఎవరి ద్వారా జరిగినాయి అంటే అండి, ఎందుకు అపోస్తుల ద్వారా జరిగి? వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కాబట్టి కదండి. 5వ అధ్యాయం 12వ వచనం కూడా చూస్తే 5వ అధ్యాయం 12 అపోస్తుల ద్వారా మహత్కార్యములు సూచక్రియలు జరిగినట్టుగా మనం చూస్తాం. అక్కడ చూసినప్పుడు వీళ్ళ ద్వారా సూచక్రియలు అద్భుతాలు జరిగినప్పుడు ప్రతి వానికి భయం కలిగింది. అక్కడ చుట్టుపక్కల అందరికి భయం కలుగుతా వచ్చింది కదండి. తర్వాత అక్కడ ఏం జరిగింది? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ ఆస్తి అంతా సమిష్టిగా ఉంచిరి. ఆస్తులు తీసుకొచ్చి అపోస్తుల దగ్గర పెట్టారు, ఒక చాటు పెట్టారు ఆస్తులంతా తీసుకొచ్చి. మరి ఇదిగాక వారు తమ ఆస్తులని అమ్మి అందరికి వారు ఎక్కడ కొలది పంచిపెట్టిరి. ఆస్తులు తీసుకొచ్చి సంఘంలో పెట్టారు. సంఘంలో తీసుకెళ్లి కొనుక్కోవటం కాదు, ప్రాపర్టీలు కొంటాం కదా, ప్లాట్లు, పొలాలు, బంగారాలు కొంటాం కాదు. ఆదిమ సంఘంలో ఏం చేశారండి? డబ్బులు వాళ్ళు తీసుకొచ్చారు అపోస్తులు, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు, త్యాగం చేశారు. వాళ్ళు తీసుకొచ్చి ఏం చేశారు? సంఘంలో పేదలైన వారికి, బ్రదర్ నేను నీకేం చేయగలను, మే ఐ హెల్ప్ యూ, నేను నీకేమైనా సహాయం చేయగలను, నీకే అక్కర ఉంది బ్రదర్, మీకేమైనా అక్కర ఉందా, నీకేమైనా కష్టాలు ఉందా? మళ్ళీ సంఘంలో అక్కర గల వాడికి పంచి పెట్టా. 5 పోగు చేసి 10 వంతులు పోగు చేసి కూడబెట్టుకొని ప్లాట్లు అక్కడ ఇక్కడ కార్లు కొనలేదు వాళ్ళు. మళ్ళీ నాకు ఏమన్నా మీరు నేను ఇందులో తప్పుంటే క్షమించండి, ఉండా వాస్తవం చెప్తా. అప్పుడప్పుడు ఆ వాస్తవం. అపోస్తులు అనే వాళ్ళు ఏం చేశారంటే ఆస్తులను తీసుకొచ్చారు. బర్నబాబు గొప్ప భూస్వామి, తమ ఆస్తి అంతా వదిలేసి తీసుకొచ్చారు. అక్కడ గల వారికి పంచిపెట్టారు. అక్కడ ఎవరికి ఏం అవసరం ఉంది? సంఘంలో బైబిల్ చెబుతుంది కదా, బేదలు, అనాథులు, దిక్కులేని వాళ్ళకి సహాయపడింది కదా. సంఘం చేసే పని అది. సంఘం వాళ్ళకి సహాయపడాలి. తర్వాత ఏం జరిగింది? ఆదిమ సంఘం చూడండి ఎంత బాగుంది, అసలు ఎంత మంచిగా. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులు అమ్మి అంత అక్కడ గల వారికి పంచిపెట్టి మరియు వారు ఏక మనసులై ప్రతిదినము దేవాలయం, ఎవ్రీడే, రోజు దేవాలయంలో తప్పనిసరిగా వస్తున్నారు. కోరుకోనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి కూర్చుతూ స్తుతించుచు ప్రజలందరి చేత పొందిన వారి ఆనందంతో నిష్కపటమైన హృదయం. వాళ్ళ హృదయం చూడు ఎంత బాగుందో, నిష్కపటమైన హృదయం, ఆనందముతో ఆహారం పుచ్చుకొనిచుండేరి. నిష్కపటమైన హృదయం, పవిత్రమైన ప్రేమ, మంచి మనక్షాక్షి, పవిత్ర హృదయం. కనుక ఈ విధంగా వాళ్ళు ఎంటెంటా రొట్టె విరిచారు. అంటే ఇది కామన్ మీల్. ఏమంటారండి దీన్ని? కామన్ మీల్. ఈరోజు పేటర్ అన్న ఇంట్లో ప్రేయర్ జరిగింది, అన్న ఇంట్లో బ్రోకోడీ చేశాడు, భోజనం పెట్టాడు. రేపు సుధాకర్ అన్న ఇంట్లో ప్రేయర్ జరిగింది, భోజనం పెట్టాడు. అది ఇంటెంటా. ఆదివారం రొట్టె విరిచే కార్యక్రమం వేరు. అందుకని కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు తేటగా వివరిస్తారు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఆదిమ సంఘము ఎంత ఆత్మీయంగా ఉందంటే, ఇక 47వ వచనం చూసినట్టయితే ఆనందముతోను నిష్కపటంతో ఆహారం పుచ్చుకొనిచుండ్రి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘములో చేర్చుచుండెను.
రక్షణ పొందిన వారిని సంఘంలో చేర్చేది ఎవరండి? ప్రభు. యాడ్ సోల్స్ టు ద చర్చ్. రక్షణ పొందుతున్న వారిని ప్రభు సంఘంతో చేరుస్తాడు. మన పని ఏంటి? సువార్త ప్రకటన చేయాలి. సువార్త పని ఏంటి? వాక్యము ప్రకటించాలి. ప్రకటించినప్పుడు వాక్యం అనే విత్తనం వేసినప్పుడు ఏదో రోజు ఫలించినప్పుడు రక్షింపడ్డ ఆత్మను సంఘంలో చేర్చేది ఎవరంటే ప్రభు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం వచనం అంటే వచనము, పదం అంటే పదం మనము నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే మరలా వచ్చే పాటలో 3వ అధ్యాయం అపోస్తల కార్యం 3వ అధ్యాయం నేర్చుకున్నాం. దేవుడి మిలతో ఆశించుగాక. ప్రార్థన చేసుకోండి. ప్రేమ నమ్మకం తండ్రి, స్తుతి స్తోత్రాలు. అపోస్తల కార్యంలో ధ్యానించుటకు మాకు ఇచ్చిన ఈ యొక్క జ్ఞానము బట్టి థ్యాంక్ యూ. మాకు ఈ జ్ఞానం సరిపోదు, ఇంకా జ్ఞానం అనుగ్రహించండి. ఇంకా అనేక విషయాలు మేము మర్చిపోయి ఉండొచ్చు, ఇంకా మేము నేర్చుకుంటకు సహాయం దయచేయండి. వచ్చిన సహోదరులను దీవించండి, రాని వారిని ఇంకా నడిపించండి. మేము నేర్చుకొని ఇతరులకు బోధించేవారికి ఆశ్రయించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. థ్యాంక్ యూ. వందనాలు.